ఆయన మాటలు వింటూ మన విశ్వాసాన్ని మెరుగుపరుచుకుంటూ ఆత్మీయంగా బ్రతికే విషయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి అవకాశాన్ని ఇలాగ సద్వినియోగం చేసుకుంటున్నటువంటి క్రీస్తునందు ప్రతి సహోదరికి సహోదరి మనందరికీ కూడాను మనపూర్వకంగా నేను వందనాలు తెలియపరుస్తున్నా అండి. మనం 22, 23, 24 అధ్యాయాలు బాలాకు బిలాము చరిత్రను చెప్పుకున్నాం. ఇశ్రాయేలు కనాను భూభాగాన్ని స్వాస్థ్యంగా సంపాదించుకునే క్రమంలో వీళ్ళు ఎదోము మీదుగా మోయాబు ప్రాంతం వెళ్ళారు. మోయాబు మైదానంలో దిగినప్పుడు మోయాబు రాజు బాలాకు ఇశ్రాయేల్ని శపించే విషయంలో బిలామును పిలిపించి కొన్ని ప్రయత్నాలు చేశాడంటే, అయితే దేవుడు ఏం చేశాడంటే ప్రతి ప్రయత్నం వెనకాల అక్కడ దేవుని చిత్తమే జరగాలి తప్ప మనుషులు కోరుకున్నట్టుగా జరగదండి. ఎప్పుడు కూడాను దేవుని దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మనుషులు చాలా ఊహించుకుంటారు, మనుషులు చాలా చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే దేవుడు ఆయన చిత్తాన్ని మాత్రమే జరిగించడానికి అవకాశం ఇస్తాడండి. ఆయన చిత్తాన్ని విరుద్ధంగా చేయడానికి ఏది ప్రేరేపించడు. అప్పుడు ఈ కోణంలో మనం చదువుతున్నప్పుడు బాలాకేమో ఇశ్రాయేలుని శపించడానికి బిలామును పిలిపించి కొన్ని బహుమతులు గంత కలుగు చేయటానికి అధికారుల చేత అంటే ప్లీజ్ చేసే విధంగా మాట్లాడించడానికి ఈ ప్రయత్నం అన్నీ చేశాడు. అయితే దేవుడు ప్రతి సందర్భంలో కూడా శపించవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు బిలాము నోట ఆశీర్వాద వచనమే పలుకుతూ ఆశీర్వదించినట్టుగా మనం చూస్తామండి. శాపాలు ఎక్కడ కూడాను ఇశ్రాయేలు విషయంలో బిలాము నోట నుంచి వచ్చే విధంగా దేవుడు ప్రేరేపించలేదు. చివరి ప్రయత్నం చేసినప్పటికీ బాలాకు ఆయన ఆశీర్వాద వచనమే పలికాడండి. బిలాకు కోపం వచ్చేసింది. మనం నిన్న దినాన్ని చదువుకున్నాం. 10వ వచనం నుంచి చదివిన మాటలో కూడా నేను చూస్తుంది ఏంటంటే నా దగ్గర నుంచి వెళ్ళిపోమని చెప్పాడు కోపంతో. అయితే వెళ్తూ ఒక చిన్న సందేశాన్ని చెప్పి వెళ్తాడు ఆయన. అంటే దీని ముందు జరిగింది ఏంటంటే శత్రుడు శపించి నేను పిలిపించుతూనే ముమ్మారు అని పూర్తిగా దీవించావని కోపంతో చెప్తూ, నేను నీకు గంత కలుగు చేయాలని, వెండి బంగారాలు విలువైనవి వాటిని ఇవ్వాలని నేను నిన్ను పిలిపిస్తే యెహోవా దేవుడు అవి నీకు చెందకుండా చేసాడని దేవుడి మీద అభియోగం మోపాడండి. అప్పుడు బిలాము ఏమన్నాడంటే, నువ్వు ఎంత బంగారం ఇచ్చినా యెహోవా సెలవు ఇచ్చిన మాట తప్ప నేనేమి చెప్పలేనని చెప్తూ చివరిగా వాళ్ళకి ఏం గతి పట్టిద్దో ఏం సంభవించిద్దో చెప్పడానికి 15 నుంచి చదువుకుందాం. ఈరోజు సంఖ్యాకాండము 24వ అధ్యాయము 15 నుంచి ఉపమాన రీతిగా ఇట్లనేను అంటే ఒక కావ్య రూపంలో ఈ విధంగా పలుకుతున్నాడండి. ఏమంటున్నాడు అంటే, బెయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, అంటే ఈ బిలాము తండ్రి పేరు బెయేరు. ఈ బెయేరు కుమారుడైనటువంటి బిలాముకు వచ్చినటువంటి దేవోక్తి అనే పదం దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట. దేవుడు ఏం సెలవిస్తున్నాడు ఆయన నోటి మాట ద్వారా అంటే, కనులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. కనులు తెరిచిన వాడంటే కనువిప్పు కలిగిందండి ఆయనకి. ఈ కనువిప్పు కలిగటం వల్ల కలిగినటువంటి దేవోక్తి, కనువిప్పు కలిగిన వాడికి కలిగినటువంటి దేవోక్తి ఏంటంటే, ఒక్క నిమిషం 16వ వచనంలో, దేవవాక్కులను వినిన వాని వార్త. అంటే దేవవాక్కులు అంటే దేవుని పలుకులు విన్నవాడి వార్త. అంటే ఇప్పుడు ఆయన చెప్తున్న మాటలు ఎక్కడి నుంచి వచ్చినవంటే దేవుని జోక్యం వల్ల వచ్చినాయి అనే భావంతో ఈ మాటలు ఇలా స్టార్ట్ చేశాడండి. ఆయన సొంత మాటలు కాదు, దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటలు ఇవి. దేవవాక్కులను వినిన వాని వార్త అంటే దేవుని పలుకులు విన్నవాని వార్త లేకపోతే దేవోక్తి. మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. ఈ పదం మనకి గొప్ప పదంలా కనపడుద్దండి. అంటే దేవుని యొక్క విద్య, దేవుని యొక్క మాటలో వింటాం. దేవుడు మహోన్నతుడు కాబట్టి ఆయన సందేశం కూడా ఎలాంటిదంటే మహోన్నతమైనదండి. అందుకనేమో మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త అన్నాడండి. మహోన్నతునైన మాట
ఆయనకంటే ఉన్నతులైన వాడు ఎవరు లేరు. సర్వంలో ఉన్నతుడు, సర్వోన్నతుడైతే ఆయన మహోన్నతుడు. ఇంకా ఆయనకి మించినటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు ఎవరు లేరండి. ఆయన కంటే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు ఎవరు లేరు. ఆ మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కనులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. అంటే సర్వశక్తులు అంటే అమితమైన శక్తి కలిగిన వాడు, అనంతమైన శక్తి కలిగిన వాడు. ఆయన పొందినటువంటి దర్శనం ఏంటో చెప్తున్నాడండి. 17వ వచనంలో, ఆయన చూచున్నాను కానీ ప్రస్తుతమున్నట్టుగా కాదు, ఆయన్ను చూచున్నాను కానీ సమీపమున్నట్టుగా కాదు. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. 17వ వచనంలో అంటే ఈ భావన ఎవరి గురించి చెప్తున్నాడు? నక్షత్రము యాకోబులో ఉదయించును. యాకోబు అనేది మన ఇశ్రాయేలుకి అంటే ఇశ్రాయేల్ జనాంగానికి మూలపురుషుడైనటువంటి యాకోబు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈ పేర్లు మనకు తెలిసినాయి కాబట్టి నక్షత్రం యాకోబులో ఉదయించును అంటున్నాడండి. అంటే దేనికి సంకేతంగా చెప్తున్నాడు? ఇది రాజధాని ఇశ్రాయేల్లో నుండి లేచును అంటున్నాడండి. అంటే ఇప్పటి వరకు కూడా ఇశ్రాయేల్లో రాజులు ఎవరు లేరు. ఇప్పుడు రాబో కాలంలో భవిష్యత్తు ప్రవక్త కాబట్టి దేవుడు ఆయన నోట చెప్తున్న మాటలు ఏంటంటే, జరగబోయే విషయాల గురించి మాట్లాడుతూ రాబో కాలంలో ఇశ్రాయేల్లో నుంచి రాజులు వస్తారు. ఎక్కడి నుంచి? యాకోబు సంతానంలో నుంచి. అందుకే అంటాడు, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజధాని ఇశ్రాయేలు లేచును. అంటే ఇవి చాలా సంవత్సరాల తర్వాత నెరవేర్చబడిన మాటలు. ఎవరెవరి జీవితం నెరవేర్చబడ్డాయి అంటే, భౌతికంగా ఇశ్రాయేల్లోని రాజులు వస్తారు. ఆత్మ సంబంధంగానేమో ఇశ్రాయేల్ ఏలేవాడు ఎవరండి? ఈ ఈ ఈ ప్రవక్త లేకపోతే ఈ మాటలు ఎవరికి వర్తింపజేస్తాయండి బైబిల్లో ఆత్మ సంబంధంగా? యేసుక్రీస్తు వారికి మనకి వర్తిస్తాయండి. అంటే భౌతికంగానైతేనేమో ఇక్కడ కొన్ని కార్యాలు చెప్తాడండి. అదేంటంటే, అది మోయాబు ప్రాంతంలోని కొట్టును, కలహవీరులందరినీ నాశనం చేయను. అంటే ఇది భౌతికంగా మనం ఎవరికి అప్లై చేయొచ్చు? ఇశ్రాయేల్ వంశంలో రాజరికం కలిగిన వ్యక్తి, మోయాబు వంశంలో కొట్టిన వ్యక్తి ఎవరండి? మోయాబీలతో యుద్ధం చేసిన వ్యక్తి ఎవరండి? రాబో కాలంలో మనం ఇశ్రాయేల్ చరిత్ర చదువుతున్నప్పుడు గుర్తున్నారా ఎవరైనా? ఒకసారి 2 సమూయేలు 8వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. అంటే ఈ మాట భౌతిక సంబంధంగా రాబో రాజు అయినటువంటి దావీదు రాజు అయిన తర్వాత మోయాబీల యొక్క పాపాన్ని బట్టి దేవుడు దావీదుని లేపినప్పుడు దావీదు వారిని ఓడిస్తాడండి. చూద్దాం ఒకసారి 8వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము. దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోపరుచుకొని వారి వంశంలో నుండి మెగెగ్మోనును పట్టుకొనెను. మరియు అతను మోయాబీలను ఓడించి, అంటే మోయాబీలను ఏం చేశారంటే ఓడించారండి. పట్టబడిన వారిని, మీకు తెలిసిన స్టోరీ ఇది, మొత్తాన్ని పొనుకోబెట్టి చంపే విషయంలో ఇక్కడ ఏమన్నాడంటే, తాడుతో కొలిసి 2 తాళ్ళు పొడవు ఉన్న వాడినేమో చంపేశాడు. ఒక తాడు పొడవు ఉన్న వారినేమో, ఒక సైజు ఉన్న వారినేమో బ్రతకనిచ్చాడండి. ఇది దావీదు కూడా వర్తించే మాట ఉన్నాయి. మనం ఈ మోయాబు ప్రాంతాన్ని కొట్టును అనే మాట దావీదు జీవితంలో నెరవేరిందండి. కలహవీరులందరినీ సంఖ్యాకానికి వచ్చేద్దాం మనం. కలహవీరులందరినీ ఏం చేస్తారంటే, కలహవీరులందరినీ నాశనం చేయను, కలహాలాడే వారిని అందరినీ కూడాను, ఇట్లాగా వ్యతిరేకంగా పోగొయ్యే వారిని అందరినీ కూడా ఏం చేయబడతాడంటే నాశనం అవుతారు. ఇది ఆత్మ సంబంధంగానైతే యేసుప్రభుకు ఎలా వర్తించిందంటే, వాళ్ళందరూ పాపల చేతను చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు యేసుప్రభు వారి కొరకు చనిపోతే వాళ్ళ కొరకు కూడా యేసుప్రభు చనిపోయాడు. కాబట్టి ఒకవేళ యేసుప్రభు యొక్క మరణాన్ని అంగీకరించి వచ్చిన వారు యేసుప్రభు చేత ఏం చేయబడ్డారండి? వారు
జయించబడ్డాడు. అంటే పాపం చేసేవాడేమో పాపం చేత జయించబడ్డాడు. పాపం నుంచి విడుదల పొందితేనేమో యేసుప్రభు చేత విమోచించబడ్డారు కాబట్టి యేసుప్రభు వారిని జయించి తన రాజ్యనివాసుగా చేసుకుంటాడండి. ఇది దావీదుకి వర్తించే సూత్రం ఉంది, యేసుప్రభు వారికి వర్తించే సూత్రం ఉంది. అంటే ప్రవక్త చెప్పినటువంటి మాటలు ఎప్పుడు కూడాను డైరెక్ట్గా చెప్పరు, ప్రవచనాత్మకంగా చెప్తారు. కాబట్టి అది రాబో కాలంలో ఎవరెవరి మధ్య నెరవేరిందో ఈ మాటలో మనం చూసినప్పుడు దావీదులో నెరవేరిని, అలాగనే యేసుప్రభు వారిలో ఆత్మ సంబంధం నెరవేర్చబడ్డాయండి. అది నక్షత్ర యాకోబులో ఉదయించును, రాజధానం ఇశ్రాయేల్లో లేచును అనే మాట ఏమో ఇశ్రాయేల్లో రాజులు వస్తారు. ఏం చేస్తారు వీళ్ళు? భౌతిక సంబంధ రాజులు వచ్చారు, ఆత్మ సంబంధం క్రీస్తు ప్రభు రాజు అయ్యాడు. అది మోయా ప్రాంతంలోని కొట్టును, కలహవీరులందరూ నాశనం చేయను, మోయాబీలను జయిస్తారు అనే విషయాన్ని 18వ వచనంలో ఏదోము గురించి మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు ఏదోము గురించి చెప్పిన మాట ఏంటంటే, ఏదోము షేరును ఇశ్రాయేళ్లకు శత్రువులు వారు స్వాధీనపరుచుకుందరు. అంటే షేరు మన్యాన్ని ఎదోముడికి ఇస్తే ఈ ఎదోము రాజు వక్ర బుద్ధిని బట్టి భవిష్యత్తులో ఇశ్రాయేల్ చేతికి అప్పచెప్పబడతాడండి. ఇది కూడా మనుషులు పాపం చేసినప్పుడు ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు. పాపం చేసిన వ్యక్తి మారుమనసు పొందడానికి అవకాశం ఇస్తాడు. మార్పు చెందితే దేవుడు వాళ్ళకి ఎటువంటి కీడు ఎటువంటి అపాయం తలపెట్టడో, మారుమనసు పొందపోతే అదే గర్వంతో అదే పోకడపోతే మాత్రం దేవుడు ఏం చేస్తాడంటే ఒక రోజున నిత్యంగా నాశనం అవడానికి విరోధులకు అప్పచెప్తాడండి. ఈ ఎదోమీలను కూడా దేవుడు భవిష్యత్తులో మనం చదువుతాం, కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు తర్వాత పుస్తకాల్లో ఎదోమీలను కూడా జయిస్తారండి. ఎదోమును షేర్ను ఇశ్రాయేలుకు శత్రువులు వాని పరచబడదురు, ఇశ్రాయేలు పరాక్రమం పొందుదును. అంటే ఇశ్రాయేలు బహు యుద్ధశూరులు వీరులు అవుతారనే విషయాన్ని చెప్తున్నాడండి. 19వ వచనంలో యాకోబు సంతానమున ఏలిక పుట్టును, అంటే రాజులు పుడతారనే విషయాన్ని మళ్ళీ ఇక్కడ ఏలిక అనే పదం చెప్పాడండి. అంటే యాకోబు జనంలో నుంచి పాలకులు వస్తాడు. యేసు ప్రభువుకు కూడా సంబంధించినటువంటి మాట ఇది. అతడు పట్టణంలోని శేషం నశింపజేయును. మరియు ఇప్పుడు అమాలేకుల వైపు చెప్తున్నాడు. అమాలేకుల గురించి చెప్పినటువంటి ప్రవచనం ఏంటంటే, మరియు అతడు అమాలేకుల వైపు చూచి ఉపమాన రీతికి ఎట్లన్నో. అమాలేకుల గురించి ఇప్పుడు చెప్తున్న మాట అండి. అమాలేకులు అంటే ఇప్పుడు మనం నిర్గమాకాండం చదువుతున్నప్పుడు ఇశ్రాయేలుకి విరుద్ధంగా లేచిన వారండి. ఆదికాండం చదువుతున్నప్పుడు కూడా అమాలేకుల పాపం పరిపక్వమయ్యేంత వరకు నేను భూభాగాన్ని ఇవ్వనని చెప్తాడు కదా. ఇప్పుడు అమాలేకులు అన్యజనులకు మొదలు వారి అంతము నాశనమే అన్నాడండి. అంటే అమాలేకుల గతి ఏమేమి పడుతుందో చెప్తున్నాడు 20వ వచనంలో. అమాలేకుల వైపు చూచి ఉపమాన రీతికి ఎట్లను. అమాలేకు అన్యజనులకు మొదలు వాని అంతము నిత్యనాశనమే. ఈ అమాలేకుల సంతానానికి సంబంధించి ఇంకొక వర్గం ఎవరంటే కేయినీలండి. 21వ వచనంలో మరియు అతడు కేనీళ్ళ వైపు చూచి ఉపమాన రీతికి ఎట్లను. కేయిను వాళ్ళ గురించి చెప్తున్న మాట ఏంటంటే, అంటే కేయిను వారు అంటే మిద్యాన్లో ఒక భాగం అంటండి, మిద్యాన్ ప్రాంతంలో ఒక భాగం. ఈ కేయిను వారి గురించి చెప్పిన మాట ఏంటంటే, నీ నివాస స్థలము దుర్గమయమైనది. అంటే దుర్గం అనే మాట ఒక పెద్ద కోటను కదా దుర్గం అనేది, దృఢమైన దాన్ని కదా దుర్గం అనేది. నివాస స్థలం దుర్గమైందంటే ఒక దృఢమైనది. నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది. కేయిను వారి గురించి చెప్పిన మాట అండి ఇది. అప్పుడు వారి నాశనం గురించి చెప్తూ, అషూరు నిన్ను చెరగా పట్టు వరకు కేయిను నశించున. అంటే అషూరు నిన్ను చెరగా పట్టు వరకు, అంటే అషూరీలు ఈ కేయినా వారిని ఏం చేస్తారంటే చెరగా పట్టుకో. అప్పటి వరకు ఈ కేయినా వారు ఏం చేయరు, నశించరండి. ఒక్క నిమిషం ఫోన్ చేస్తున్నారు.
అషూరు నిన్ను చెరగా పట్టు వరకు కేను నశించున, మరియు అతడు ఉపమాన రీతిగా, అయ్యో దేవుడు ఇట్లు చేయనప్పుడు ఎవడు బ్రతుకును? కిత్తీము తీరం నుండి ఓడ ఓడలు వచ్చును, అవి అషూరును ఏబేరును బాధించును. కిత్తీలు కూడా నిత్యనాశనం పొందుదురనెను. అంటే ఇవన్నీ బిలాము దేవుడు సెలవిచ్చిన మాట మేరకు రాబో కాలంలో జరిగే విషయాల్ని ఈ మోయాబు రాజు అయినటువంటి బాలాకు చెప్తూ అక్కడి నుంచి ఇప్పుడు సెలవు పుచ్చుకుంటాడండి. 25వ వచనంలో, అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళెను, బాలాకును తన త్రోవను వెళ్ళెను. అంటే 15 నుంచి 25 వరకు మోయాబు రాజు అయినటువంటి బాలాకుతో బిలాము పలికిన చివరి మాటలండి. బాలాకు పిలిపించినప్పుడు ఆయనతో మాట్లాడినటువంటి చివరి మాటలు. మనం ఈ పేరాన్ని ఏ మాట చేతి గుర్తుపెట్టుకుందామంటే, బిలాము బాలాకుతో పలికిన చివరి మాటలు, లేకపోతే బిలాము పలికిన చివరి మాటలు అన్నా. బ్రాకెట్లో బిలాము పలికిన చివరి మాటలను పెట్టుకుందాం. 15-25 వచనాల్లో 15-25 వచనాల్లో బిలాము పలికిన చివరి మాటలు. అంటే ఇశ్రాయేలు రాజులు వస్తారని చెప్పారు. భవిష్యత్తులో ఏదోమీల్ని, మోయాబుల్ని ఇశ్రాయేలు జయిస్తారని చెప్పాడు. అలాగనే అమాలీకి ఏం గతి పట్టిద్దో, కేనవారి గతి ఏమైద్దో, అలాగనే కిత్తీలకు ఏం సంభవిస్తుందో ఈ విషయాలన్నీ చెప్పాడండి. అప్పుడు 25వ వచనంలో, అంతటి బిలాము లేచి తన చోటుకి తిరిగి, అంటే ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడ తిరిగి వెళ్తూ ఇక్కడ బాలాకు ఏమో తన త్రోవను వెళ్ళిపోయాడు, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడండి బిలాము. 25వ అధ్యాయంలో ఒక వింతైనటువంటి ఘోరమైనటువంటి సంగతి ఇశ్రాయేల్ పాలనలో చోటు చేసుకుంది. ఇశ్రాయేలు మోయాబు స్త్రీలతో పాపం చేయటం ప్రారంభించారు. అంటే ఇక్కడ ఈ స్టోరీ ఇంతటితో ముగిసినట్టుగా కనపడిద్దండి. మరి ఈ నాశనం ఎలా సంభవించింది? బిలాము యొక్క నాశనం, బిలాము గురించి తర్వాత మనకు ఉపమాన రీతిగా ఎక్కడైనా చెప్పబడిందా అని చూస్తే మన క్రొత్త నిబంధనలో కూడా ఈయన గురించి చెప్పబడిందండి. వాస్తవానికి ఈయన గతి చంపబడతాడు యుద్ధంలో. మనం 31వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఒకసారి 31వ అధ్యాయంలో 7-8 వచనాలు చూడండి ఒకసారి. 31వ అధ్యాయము. మిద్యానీయులు జయిస్తే సందర్భంలో కొంతమంది రాజులను చంపుతున్నప్పుడు ఇతను కూడా చంపబడతాడండి. 8వ వచనం చివరి లైన్లో, బేరు కుమారుడైన బిలాము ఖడ్గంతో చంపిరి. మిద్యాను జయించిన క్రమంలో ఈ బిలాముడు ఏం చేశారు? ఇశ్రాయేలు ఖడ్గంతో చంపారండి. అంటే ఇతడు గతి ఎంత దుర్భరంగా అతని జీవితం ముగిసిందో మనం చూస్తూ, తర్వాత సంఘాలకు కూడా ఈయన గురించినటువంటి విషయాలు బోధిస్తూ, మనం అలాంటి వాడి వల్ల ఉండొద్దు అనే విషయాన్ని, ఇలాంటి వారు ఉంటారు జాగ్రత్త అనే విషయాన్ని సంఘాలకు బోధించారండి. కొత్త నిబంధనలు ఈయన గురించి ఎక్కడ చెప్పబడిందండి? బిలాము గురించి ప్రకటన గ్రంథం ఎన్నో అధ్యాయమ్మా? పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక కానీ యోధా పత్రిక కానీ చదువుతున్నప్పుడు అబద్ధ బోధకులకు సంబంధించి ఒక మాట చెప్తూ వారి బుద్ధి ఎలాంటిదో చెప్తున్నాయండి. ముందు పేతురు రాసిన పత్రిక చూద్దాం. ప్రకటన గ్రంథంలోనేమో
ఇక్కడ చెప్పని విషయాన్ని మనకి రెండో అధ్యాయం చెప్పాడండి ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం. అది కూడా అంటే ఇశ్రాయేల్ పాపం చేయటానికి బిలాము ఎలాంటి తప్పుడు సలహా ఇచ్చాడో ఆ సంగతి ప్రకటన గ్రంథంలో చెప్పాడు. మన పేతురు రాసిన పత్రిక ఒకసారి చదువుతాం. రెండో అధ్యాయం 15వ వచనంలో అబద్ధ బోధకుల యొక్క బుద్ధి, వాళ్ళ స్వభావం ఎలాంటిగా వారికి ఉంటుందో పేతురు తన రెండో పత్రికలో చెప్తాడండి. 15వ వచనంలో తిన్నని మార్గం విడిచి బెయీరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. అబద్ధ బోధకుల గురించి చెప్తూ తిన్నని మార్గం, సరైన మార్గం, దేవుడు కోరుకునే మార్గాన్ని విడిచిపెట్టి బెయీరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిరి అన్నాడండి. అంటే తిన్నని మార్గం వెళ్లకుండా మనుషులు అక్రమైనటువంటి పద్ధతిలో, తప్పుడు పద్ధతిలో వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి, వాళ్ళ ఆశలు నెరవేర్చుకోవడానికి, వాళ్ళ ఉద్దేశాలను, వాళ్ళ ఇచ్చలను జరిగించుకోవడానికి వెళ్తున్నప్పుడు వారు వంకర మార్గానికి వెళ్ళిపోతారండి. తిన్నని మార్గం వదిలిపెట్టాడంటే, సరైన మార్గం వదిలిపెట్టాడంటే వంకర మార్గానికి వెళ్ళిపోతాడు. చేసే పనులు కూడా ఎలా ఉంటాయంటే వంకరతనంలోనే ఉంటాయండి. అందుకే తిన్నని మార్గం విడిచి బెయీరు కుమారుడైనటువంటి బిలాము పోయిన మార్గం బట్టి త్రోవ తప్పిపోయి. తిన్నని మార్గం విడిచామంటే త్రోవ తప్పిపోతామండి. సంఘాల్లో మనకు కూడా చెప్తున్న ఒక టీచింగ్ ఏంటంటే సరైన మార్గం ఉండిద్ది. ఆ సరైన మార్గాన్ని అనుసరిస్తే దేవుడు కోరుకునే విధంగా ఆత్మ సంబంధంగా దేవుడు ఆశించే ఫలాలు ఉంటాయి. ఎప్పుడైతే తిన్నని మార్గాన్ని విడిచిపెడతామో త్రోవ తప్పిపోతాం. ఆత్మ సంబంధ జీవితం ఎలాంటి స్థితికి వెళ్ళిపోయిందంటే ఈ బిలాము ఏ విధంగా నాశనం అయిపోయాడో అలాంటి నాశనానికే మనం చెప్పుకుంటామండి. అంటే ప్రస్తుతం చాలామంది బోధకులు, సంఘాల్లో కొంతమంది సహోదరులు సోదరులు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయి దుర్లాభాపేక్ష చేత ఎక్కువ దురాశను బట్టి డబ్బు సంపాదించడానికి కానీ, అధికారాన్ని సంపాదించడానికి కానీ, ఉద్యోగాలు సంపాదించడానికి కానీ తిన్నని మార్గం నడవరండి. అంటే మనకి ఎంత నష్టం కలుగుతున్నా, ఎంత కాలం పడుతున్నా కొంచెం ఓపిక బట్టి సరైన పద్ధతిలోనే సరైన ప్రతిఫలం పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోకూడదండి. తప్పుడు పద్ధతుల్లో వాటిని పొందుకోవడానికి ప్రయత్నం చేసే ప్రతి వాడు కూడా ఎలాంటి వాడని చెప్తుందంటే బైబిల్ ఈ బిలాము లాంటి వాడే. యోధాపత్రికలో కూడా ఆయన గురించి చెప్పాడండి. యోధాపత్రికలో కూడా 11వ వచనంలో ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటంటే వాళ్ళ గతి ఏమైద్దో, ఇలాంటి అబద్ధ బోధకుల గతి ఏమైద్దో చెప్తూ ఈయన ఉదాహరణగా చెప్తాడండి. 11వ వచనంలో అయ్యో వారికి శ్రమ, ఎవరికి సత్యాన్ని విడిచిపెట్టి దుర్బోధ చేసే వాళ్ళకి శ్రమ. అప్పుడు ఉదాహరణ ఏంటంటే వారు కయీను నడిచిన మార్గం నడిచిది, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పుడు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. బిలాము ఏం చేశాడండి? బహుమానాన్ని ఆశించి, దేవుడేమో వద్దు, నువ్వు వెళ్ళొద్దు, వారిని శపించొద్దు, వాళ్ళు ఆస్వాదించబడిన వారంటే చాలా ప్రయత్నాలు చేశాడండి. గాడిద ద్వారా బుద్ధి చెప్పడానికి దేవుడు ప్రయత్నం చేసినా అతని బుద్ధి మాత్రం మార్చుకోలేదండి. పైకేమో దేవుడు చెప్పమన్న మాటలే చెప్తానని చెప్తున్నాడు, కానీ లోపల ఉన్నటువంటి ఆ ధనాపేక్ష, దుర్లాభాపేక్ష అనేది మాత్రం వదులుకోవట్లేదండి. అతనికి ఆ ధనాపేక్ష ఏం చేస్తుందంటే గుడితనం కలుగు చేస్తుందండి. అందుకే ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే బహుమానము. బిలాము గురించి ఏమంటున్నా అంటే బిలాము నడిచిందున తప్పుడు త్రోవలో ఆతురముగా పరిగెత్తరి. అది సరైన త్రోవ కాదు, తప్పు త్రోవ. బిలాము చేసిన ప్రయత్నం అంతా కూడాను తప్పు త్రోవే. ఆ తప్పు త్రోవలో పరిగెత్తరి అని ముందు ఏమన్నాడు? బిలాము బహుమానమును పొందవలని అన్నానండి. రాజిచ్చే ఆ బహుమానం, ఆ గౌరవమనలు, ఆ విలువైన వస్తువులు, వాటిని ఆశించి ఏం చేశారంటే తప్పు త్రోవలు నడిచాడండి. ఇప్పుడు కూడా మనలో చాలామంది వాక్యం విన్నప్పుడేమో ఇలా బ్రతకాలని వస్తాం, ఏవో ఆకర్షిస్తాయి మన లోకంలో, వాటిని పొందుకోవటానికి ఏం చేస్తామంటే నెమ్మదిగా దేవుని సంకల్పాన్ని, క్రీస్తు యొక్క బలియాగాన్ని ఏమీ గుర్తురావండి. నెమ్మదిగా వాటికి ఆకర్షితులు ఏం చేస్తామంటే తప్పు త్రోవలోకి జారిపోతామని. అందుకే చాలామంది యేసు చెప్పినటువంటి సూత్రం ఏంటంటే, యేసు చెప్పినటువంటి గంభీరమైన వాస్తవం ఏంటంటే
పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు అంటారండి. చాలామంది పిలువబడి సంఘంలోకి వస్తారు, పిలువబడిన సమూహంలో చేర్చబడతారు, కానీ ఏర్పరచబడిన వారిలో ప్రభు రాకడలో మరణం వరకు నమ్మకంగా ఉండి ఆయనతో యుగగాల నీతిని నివసించే నీతి లోకాన్ని స్వాస్థ్యంగా పొందుకునే విషయంలో ఎంతమందికి ఆ విశ్వాసంతో కొనసాగే వాళ్ళు ఉన్నారు? తక్కువ మంది అండి. ఒకసారి లెక్కేసుకుంటే, ప్రభు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, పిలువబడుతున్నాం, మళ్ళీ ఏదో ఒకటి ఆకర్షించి మనం ఏమవుతున్నాం అంటే త్రోవ తప్పిపోతున్నాం అండి. అంటే ఇప్పుడు ఈయన గురించి చెప్పిన మాటలో బిలాము ఎవరు, ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఏమి మనకి వివరాలు చెప్పలేదండి ఎప్పుడు వరకు చదువుతున్నప్పుడు. ఇప్పుడు ఇశ్రాయేల్ నాశనం కావడానికి ఈయనిచ్చిన సలహా ఏంటి అంటే మనకి ఒక క్లూ దొరికిద్దండి. మనకి బిలాము బోధ గురించి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు అదొక్కటి చదివి నేను ముగిస్తాను, టైం అయిపోయింది. ఇక్కడ ఏమంటాడంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాము. 14వ వచనంలో పెర్గములో ఉన్న సంఘ దూతకు, ఆసియా ప్రాంతంలో పెర్గం అనేది ఒక పట్టణం అయితే ఆ పట్టణంలో ప్రభు సంఘం ఉన్నప్పుడు ఆ సంఘానికి రాసిన లేఖ, వాళ్ళు ఎలాంటి వారి మధ్య ఉన్నారంటాడంటే, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. ఆ సంఘం మీద ప్రభువును మోపుతున్న తప్పిదాలు ఏంటంటే, ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే అవేవనగా విగ్రహములు బలిచ్చిన వాటిని తిన్నట్లును, జారతం చేయనట్లును, ఇశ్రాయేలులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. బాలాక్కి నేర్పించిన బిలాము బోధ ఏంటండి? ఆ బోధ జారత్వం చేయనట్లును, విగ్రహములకు అర్పించినట్లును 2 పదాలు చెప్పాడండి. ఇవి చెప్పి ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని, బాలాకు అంటే ఇశ్రాయేల్కి ఉరియొడ్డటం అంటే ఇశ్రాయేలు పీగబట్టేయటం, లేకపోతే ఇశ్రాయేలు చంపబడేట్లు చేయటం. ఎలాగ చంపబడతారు ఇశ్రాయేలు ఏ దోషం లేదు. మనం 22వ అధ్యాయం చదివినప్పుడు చెప్పుకున్నాం కదండి. 23వ అధ్యాయం అండి. యాకోబులు ఏ దోషం లేదు, ఇశ్రాయేలు ఏ వంకరతనం చూడలేదు. కాబట్టి దేవుడు వారిని ఏం చేయడు? శపించడు. నేను శపించలేను. దేవుడు శపించకపోతే నేను ఎలా శపించగలను? దేవుడు భయపెట్టకపోతే నేను ఎలా భయపెట్టగలను అని చెప్పాడు కదా 22, 23 అధ్యాయాల్లో. అయితే ఇప్పుడు వెళ్తూ ఈయన ఏం చేస్తుంటాడంటే ఈ తప్పుడు సలహా ఇచ్చుంటాడండి. ఇశ్రాయేలు ఏ పాపం లేదు, వాళ్ళు ఏదన్నా పాపం చేసినట్టుగా నువ్వు వాళ్ళ మీద ప్రభావితం చేస్తే అప్పుడు నువ్వు వాళ్ళతో యుద్ధం చేయని అవసరం, నువ్వేం చంపన అవసరంలా. వాళ్ళ దేవుడే వాళ్ళని ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. అప్పుడు ఈ మిద్యాను స్త్రీలని, మోయాబు స్త్రీలని ఏం చేస్తావంటే ఇశ్రాయేల్ పురుషుల దగ్గర పంపించు. ఇశ్రాయేల్ పురుషుల దగ్గర పంపించినప్పుడు ఈ వెళ్తున్నటువంటి స్త్రీలు విగ్రహాలకు తీసుకెళ్ళేటట్టు ప్రేరేపించు. ఆ స్త్రీ వ్యామోహంలో పడిపోయి వాళ్ళు పాపం చేస్తారు, ఆ విగ్రహారాధన వైపు పడిపోతారు. కాబట్టి దేవుడే వారిని నాశనం చేస్తాడు, నీకు ఏ ఇబ్బంది ఉండదని ఒక తప్పుడు బోధ సలహా ఇచ్చి ఉంటాడండి. అందుకే ప్రకటన గ్రంథంలో అబద్ధ బోధకుడు గురించి మాట్లాడుతూ చెప్పిన సందర్భంలో సంఘంలో ఉన్నటువంటి ప్రాబ్లం చెప్తూ విగ్రహాలకు బలిచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వం చేయనట్లును, ఈ 2 ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకునకు బిలాము నేర్పిన, అంటే లేకపోతే బాలాకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. ఇలాంటి దుర్బోధను, ఇలాంటి చెడు కార్యాలు జరిగించడానికి బోధించే వాళ్ళు సంఘంలో ఉన్నారంటే అక్కడ ఉన్నటువంటి పెర్గమా సంఘంలో ఉన్న ప్రాబ్లం చెప్పాడు ప్రభు. కాబట్టి ఇది ఇక్కడ రాయలేదండి. మనకు ఒక క్లూ దొరికింది. ఏంటంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో బిలాము బోధ అది ఏంటంటే ఇశ్రాయేల్ ఉరియొడ్డమని, ఇశ్రాయేల్ నాశనం కావడానికి ఒక తప్పుడు బోధ చేశాడండి. రైట్. ఈయన గురించి ఈ సమాచారం మనం భవిష్యత్తులో ఏదైనా అవకాశం ఉంటే బిలాం గురించి, ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఏ అంశం నుంచి వచ్చాడు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలాగ ప్రవక్తగా ఎలా అయ్యాడు, ఆయన ఎందుకు ఇలా తయారైపోయాడు, నాశనం అయిపోయాడు, ఆయన గతి ఎలా ముగిసిపోయింది అనేది ప్రభు చిత్తం మీద మనం తర్వాత నేర్చుకుందాం. ఈ 24వ అధ్యాయాన్ని కూడా ఏ మాట చేత గుర్తుపెట్టుకుందాం అంటే 22, 23 అధ్యాయాలు ముమ్మారు దీవించిన విషయం రాసుకుందామండి. 23, 24 అధ్యాయాలు
బిలాము ఇశ్రాయేలును ముమ్మారు దీవించుట. ఈ 2 అధ్యాయాన్ని ఒకే మాట చేత గుర్తుపెట్టుకుందాం. దేవుడు ఆయన నోట ఆశీర్వాద వచనం పలికించాడు తప్ప శాపవచనం పలికించలేదండి. మనం ద్వితీయోపదేశకాండం చెప్తాడు, ఇశ్రాయేలుకి దేవుడు వాళ్ళని ఎందుకు నాశనం చేయలేదంటే, అంటే బిలాము నోట ఇలాంటి శాపవచనాలు ఎందుకు పలికించలేదంటే, దేవుడు 23 అధ్యాయాలు చెప్తాడు ద్వితీయోపదేశకాండం 5వ వచనం అనుకుంటా. దేవుడు వారిని ప్రేమించాడు కాబట్టి ఆయన పలుకులను ఏం చేశాడంటే ఆశీర్వాదంగా మలిచింది. శాపాలు బిలాము నోట రానివ్వలేదండి దేవుడు ప్రేమించాడు కాబట్టి. రైట్. ఇశ్రాయేలు పాలెంలో ఘోరమైనటువంటి పాపం జరిగిందండి 25వ అధ్యాయంలో. ఈ బిలాము చెప్పిన సలహా మేరకు బాలాక్ ఏం చేసి ఉంటాడు, వాళ్ళ స్త్రీలని ఇశ్రాయేలు పాలెంలోకి పంపించుంటాడు. ఆ మిద్యాని స్త్రీలు వస్తూ విగ్రహాలను తీసుకొచ్చారు. ఆ స్త్రీ వ్యామోహంలో పడిపోయి వాళ్ళు చేసే ఈ అపవిత్రమైన వాటిలో విగ్రహాలు కనిపించిన వాటిని తింటూ ఆ స్త్రీలతో పాపం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న వారి మీదకి దేవుడు తెగులు పంపించి చాలామందిని చంపేస్తాడు అరణ్యంలో. అక్కడ మనకు ఒక దేవుని పక్షం నిలబడ్డటువంటి రోషం కలిగినటువంటి ఒక భక్తుడు కనబడతాడు, ఫినెహాసు. ప్రభు చిత్తం అయితే మనం 25 అధ్యాయం మనం సోమవారం కలుసుకున్నప్పుడు మనం చదువుకుందాం. రేపు వేరే చోట మీటింగ్ ఉంది కాబట్టి రేపు డివోషన్ జరగదండి. సోదరులు సమయం ఇస్తే నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసి ముగించండి.